మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి పూర్తి నిదర్శనం మహబాద్ పోలీస్ అని చెప్పుకోవచ్చు. అంటే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే కాకుండా కూడా మానవత్వంతో కూడినటువంటి మంచి విలువలు కలిగినటువంటి పోలీస్ మన మహబాద్ స్టేషన్లో ఉన్నారు. తాజాగా అయితే ఒక 1 డే బిఫోర్ ఒక వ్యక్తి తను సూసైడ్ చేసుకుంటున్నాను అని చెప్పేసి పోలీసులకి సమాచారం షేర్ చేశాడు. దీంతో అంటే మానవత్వంతో స్పందించినటువంటి ఆ పోలీసు తనకి ఒక మంచి మాటలు చెప్పి తను ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమించుకుని చేశారు. ప్రస్తుతం మనతో పాటు బాబా టౌన్ పోలీసు విధులు నిర్వహిస్తున్నటువంటి కుంజ రాంబాబు కానిస్టేబుల్ కూడా మనతో పాటు ఉందో మనం అడిగి తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగింది, ఎవరు కాల్ చేశారో, అప్పుడు వీళ్ళు చేసిన అదేంటి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ముందుగా సుమన్ టీవీ తరపు నుంచి మీకు ముందుగా కాంగ్రెస్ అన్న. ఎందుకంటే పోలీసులు అనేది మీ విధి నిర్వహణలో భాగంగా కూడా ఎన్నో కష్ట నష్టాలతో కూడా బాధ అనుభవించి కూడా బయట ప్రజల్ని కాపాడడానికి మీరు చేసిన సాహసం, మీరు చెప్పినట్టు మంచి మాటలు మరవలేనివి. ఆ రోజు ఏం జరిగిందన్న అసలు? ఆయన జరుపులా వీరన్న అని చినగపురం, ఆయన ఫ్యామిలీ గొడవలు ఉన్నాయట. దానివల్ల ఆయన సూసైడ్ చేసుకుందామని రైల్వే ట్రాక్ మీదకి వచ్చిండు. ఆల్రెడీ మధ్యాహ్నమే ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తాడట. ఆ మిషన్లో ఏలు పెడితే ఈ ఏలు కూడా కట్ అయిపోయింది. ఇక ఆయన బాగా డిప్రెషన్లో ఉన్నాడు. చనిపోదామని ఫిక్స్ అయిపోయి మాకు 29వ తారీఖు నైట్ 1 గంటకు ఫోన్ చేస్తాడు. చేసినప్పుడు మేము డ్యూటీలో పెట్రోలింగ్లో ఉన్నాం. పెట్రోల్ ఉన్నప్పుడు ఫోన్ చేసి, సార్ ఇట్లా నేను చనిపోతాను. నైట్ ఫోన్ చేశాడు? నైట్ సార్, నైట్ డైల్ 100 చేశాడు సార్. ఆయనే చేసిండు. ఏమైంది అంటే, సార్ నేను చనిపోదాం అనుకుంటానా, కొద్దిగా నేను చనిపోదామని డిసైడ్ అయిపోయినా, మా ఇంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పిండు. ఇంటిమేషన్ చేయండి మా ఇంట్లో. అరే ఎందుకే అట్లా ఎందుకు చనిపోతావు, మనకి దేవుడు ఇచ్చిందే జీవితం, మంచిగా 100 సంవత్సరాలు బతకాల, మన జీవితాన్ని అట్లా నాశనం చేసుకోదు, ఒక 5 నిమిషాలు ఆగు అని ఆయన మాట్లాడేసిన. పెళ్ళి అయిందా అని మాట్లాడుకుంటుంటే, ఆ పెళ్ళి అయింది సార్, 2 పిల్లలు అంటే, చిన్న పిల్లలు కదా, నువ్వు అప్పుడే అట్లా చనిపోతే ఎట్లా, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు, 1 నిమిషం మేము వస్తాను, నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మేము సాల్వ్ చేస్తాంలే కానీ అట్లా నిర్ణయం తీసుకోబాకు, మేము వస్తాను ఆగు, మేము వచ్చేదాకన్నా ఆగు అంటే మన మాట విన్నాడు. ఆ లోపల మనం వెళ్ళినాం సార్ అక్కడికి. మీరు చెప్పిన ఆ ఘాటు మాటలు, ఆ వ్యాఖ్యలు అతన్ని చెల్లింపజేసినాయి. అవునవును సార్. పిల్లలు మీరు చనిపోతే మీ పిల్లల పరిస్థితి ఏంది, చిన్న పిల్లలు అంటారు కదా, ఆ పిల్లల్ని ఎవరు చూసుకోరా, వాళ్ళు బాగోగులు, చదువు కానీ ఏదైనా కానీ ఎవరు చూసుకుంటారు, నువ్వు పోతే నువ్వే ఇంటి పెద్ద దిక్కు, నువ్వు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించుకో, ఒక 5 నిమిషాలు మేము వచ్చేంత వరకు ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం అని చెప్పినాం. మేము వచ్చేంత వరకు అయితే నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబాకు, మేము వస్తున్నావు వెంటనే, మేము వచ్చేంత వరకన్నా ఉండంటే ఆయన అది ఆలోచించినాడు సార్. పిల్లల గురించి ఆలోచించుకుంటే, అబ్బాయి నాకు అక్కడికి ఒక 10-15 మినిట్స్ పట్టింది సార్. అప్పుడు మా టౌన్ ఎస్ఐ గారు కూడా పెట్రోలింగ్ ఉంటారు సార్, కూడా చెప్పినాం, సార్ ఇట్లా మన కాల్ వచ్చి సూసైడ్ అంటే, షకీర్ సార్ అని మా ఎస్ఐ గారే, షకీర్ సార్ అని సతీష్ అని 2 కానిస్టేబుల్, మేము 2 కానిస్టేబుల్ ఉంటాం. వెంటనే సార్ వాళ్ళొక సైడ్ వెళ్ళారు, పెట్రోల్ వెహికల్ లో, మేము 2 వీలర్ వేసుకొని మేము వెళ్ళాం. అక్కడ ఉన్నాడా, రైల్వే ట్రాక్ మీద ఉన్నాడా? అంటే లాంగ్ ఉన్నాడు సార్, ఆయన బండి కూడా దాచిండు, తుప్పలలో దాచిండు ఆయన బండి 2 వీలర్. ఇక ఆయన ట్రైన్ వస్తే చనిపోదామని డిసైడ్ అయిపోయినాడు. ఇక మీరు ఎంత చెప్పినా నేను సార్, ఇక నా నిర్ణయం వెనకాల తీసుకోను, ఇక నేను ఫిక్స్ అయిపోయినా అంటాడు. అయినా సరికి 1 నిమిషం మేము వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఇక ఏ సమస్యలు ఉన్నా మనం పరిష్కరిద్దాం, సరే వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసరికి మేము పోయేసరికి చెప్పి చాలా పరిష్కారం కాదు అన్నిటికీ మోటివేషన్ చేసేది. మోటివేషన్ చేసిన తర్వాత మేము అక్కడ ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకంగానే కొంచెం తర్వాత ఆయన వచ్చాడు ట్రాక్ నుంచి. వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పిండు సార్. అయితే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో ఆ నైటే ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని రమ్మంటే వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఒక అర్ధగంట సేపు కౌన్సిలింగ్ చేసి, మా ఎస్ఐ గారు కూడా చేసిండు. కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఏ దానికైనా సాగు పరిష్కారం కాదు, ఒక 10 నిమిషాలు, ఒక 10 సెకండ్లు 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచిస్తే దేనికైనా సాల్వ్ దొరుకుతుంది. వీరన్న చావు అంచుల దగ్గర తప్పించుకొని వచ్చి మీతో కలిసిన సందర్భం, ఆయన ఫీలింగ్ ఏ విధంగా ఉంది అంటే, మీరు చెప్పే మాటలకు ఏ విధంగా అట్రాక్ట్? ఆయన మెయిన్ గా పిల్లలు సార్, పిల్లలు అయ్యేసరికి ఆ పిల్లల గురించే నేను ఆలోచించిన తర్వాత నాకు నిజం సార్, నాకు కళ్ళ మట్టిలు వచ్చినాయి. ఆ ఒక్క మాట కోసం నేను నా చావు చచ్చిపోదాం అనుకునేదాన్ని వెనక తీసుకున్నాను సార్ అన్నాడు సార్. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీరు ఇది 2వ కేసు. ఇంతకుముందు ఒక లేడీ సార్, ఆయన హ్యాంగింగ్ చేసుకుంది ఆల్రెడీ. హ్యాంగింగ్ చేసుకునే టైంలో మాకు ఫోన్ చేసిన తర్వాత మేము పోయేసరికి ఆల్రెడీ హ్యాంగ్ చేసుకున్నారు. ఆ టైంలో మేము పోయి ఆ డోర్లు బాల్ కొట్టి పోయేసరికి ఆమె ఎలాడుతూనే ఉంది. ఆమెను లేపి తీసేసరికి
మన హాస్పిటల్ పోయేంత వరకు బతికింది సార్. సిపిఆర్ చేసినాం, సిపిఆర్ చేసిన తర్వాత కోలుకున్నారు. ఒక 10 days బతికిన తర్వాత చనిపోయింది సార్. ఆ సంఘటన స్థలానికి నువ్వు పోయినావు, వీరన్నని బతికించినావు, నీకే ఏ విధంగా అనిపించింది? అంటే పోలీస్ డిస్క్ మానవత విలువలో ఏ విధంగా అనిపించింది అసలు? మాకైతే ఇక ఫ్రెండ్లీ పోలీసు సమాజానికి సేవ చేయాలని ఉంటుంది కదా సార్ మాకు. ఆయన అంత సావు అంచుల వరకు వెళ్ళిండు. ఆయన ఎట్లాగా బతికేయాలనే ఫిక్స్ అయినాం మేము ముందే. ఆయన చనిపోతే పిల్లలు వాళ్ళ అందరూ అంతా 2 ఫ్యామిలీలు అంతా సఫర్ అయిపోతాయి. అట్లా కానియద్దు, ఎట్లయినా బతికేయాలా అని మేము స్పాట్లీగా పెట్రోలింగ్లో ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇచ్చినాం సార్. మీకు నైట్ పూట ఎన్నో కాల్స్ వస్తుంటాయి, మేము దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. చాలా ఇప్పుడు సూసైడ్ అంటే కంపల్సరీ, యాక్సిడెంట్ కానీ సూసైడ్ కావాలంటే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం సార్. విన్నారు కదా రాంబాబు సార్ చెప్పిన, కానిస్టేబుల్ రాంబాబు చెప్పిన మాటలైతే, చనిపోయే ముందుగా డైల్ కాల్ చేసి ఆ వీరన్ అనే వ్యక్తి, సార్ నేను చనిపోతున్నాను, నా భార్య బిడ్డలకి సమాచారం అందించండి నేను చెప్పిన నేపథ్యంలో కూడా తను ఎంతో భావోద్వేగానికి లోనే చెప్పిన నేపథ్యంలో తను ఒక మానవత విలువలతో కూడి తనకు ఒక భరోసా నీకు కల్పిస్తారా నువ్వు అని ఒక మంచి మాటలు చెప్పి, నువ్వు చనిపోతే నీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, నీ భార్య పిల్లలు ఏం కావాలని చెప్పేసి ఆ మాటలకు తన అమలైన మాటలతోని తనకి మిస్మరేజ్ చేసి తనని చావంచు దాకా వెళ్ళి ఆయన కాపాడి ఈరోజు ఆయనకు ఒక ప్రాణం పోసాడు, ఒక కుటుంబాన్ని నిలబెట్టాడు. ఇదని కూడా అంటే మామూలుగా విధి నిర్వహణలో భాగంగా కాకుండా మానవత విలువలో కూడా ఇంకా ప్రత్యేకమైన అని చెప్పేసి నిన్ను నిదర్శనమే ఇది మనకు సంబంధించినటువంటి కుంజ రాంబాబు గారి కానిస్టేబుల్ గారు.